హాయ్ అండి, నేను మీ లావణ్య. వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి హడావుడి లేకుండా ఉండాలంటే ముందు రోజు చేసుకోవాల్సిన కొన్ని పనులు చూపించబోతున్నానండి. ముందుగా ఇలా నేను అమ్మవారిని సింపుల్గా ఈ విధంగా శారీ కట్టేసి ఇలా రెడీ చేశానండి. చూడండి, ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాను. ఇలా చేసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, నేనైతే బ్లౌజ్ కూడా పెట్టానండి అమ్మవారికి. ఈ విధంగా కింద నేనైతే పసుపు కుంకుమ హారతి కర్పూరం ఇలా వేసేసి ఈ విధంగా మళ్ళీ పైనుండి కూడా పసుపు కుంకుమ వేసేసి రెడీగా పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా కుందులు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. నీట్గా క్లీన్ చేసేసి బొట్టు పెట్టేసి వత్తులు కూడా వేసేసానండి. ఆయిల్ కూడా వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఇక్కడ ధూపం కోసం కూడా చేసుకున్నానండి. కలశం కూడా పెట్టుకున్నాను, రెడీ చేసి పెట్టుకున్నాను. అంతా క్లీన్ చేసేసి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి ఈ విధంగా ఫ్లవర్స్ పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా నీట్గా రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అక్షింతలు కూడా రెడీ చేసుకున్నాను. నేను ఆయిల్ వేశాను, ఆవు నెయ్యి కూడా వేసి పెట్టుకున్నాను దీపం కోసమని. చూడండి, ఇలా అన్ని రకాల దీపాలు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇది వాయనం కోసమని నేను అక్షింతలు, పసుపు కుంకుమ గంధం కూడా ఒక దాంట్లో వేసి పెట్టుకున్నానండి. పంచపాత్రలో వేసి పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకి సగం పని అయిపోతుంది. ఇక్కడ బంతిపూలు కూడా అల్లానండి, కూర్చాను. మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చాను. ఈ గ్యాప్లలో నేను మామిడి ఆకులు పెట్టాలనుకుంటున్నా, ఒకే లైన్లో నీట్గా కనిపిస్తుందని ఈ విధంగా పెట్టుకున్నాను. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.